మిమ్మల్ని ఇంటికి పంపించి ప్రయత్నం చేస్తాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవనికైనను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. అందరు ఈ మాట చెప్పండి. మీలో ఎవనికైనను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఇది యాకోబు భక్తుడు దేవునిని ఎరిగిన ప్రజలకు చెప్తున్న బోధ. శ్రమ సంభవిస్తే ఏం చేయాలి? కష్టం వస్తే మనం చేసే పనులేని చెప్పండి. కొద్దిమంది తాళ్ళు ఎక్కడ వేస్తారా అని ఎదుగుతారు. కొద్దిమంది యాపాకు మండలు ఎవరు రుద్దుతారా అని అడిపోతారు. ఎర్రతాడు, నల్లతాడు. కష్టాలు రావా అంటే కష్టాలు వస్తాయి. బైబిల్ గ్రంథం ఎన్నడూ మనకు కష్టాలు రావు అని చెప్పట్లేదు. రాత్రి కూడా మీకు జ్ఞాపకం చేశాను. లోకంలో మనకు శ్రమ కలుగుతుంది. దేవుని రాజ్యానికి ఎలా వెళ్ళాలి? మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ఉండాలి. ఈ శ్రమలు కలిగినప్పుడు మనం ఏం చేయాలి అనే దాన్ని భక్తుడైన యాకోబు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ప్రార్థన చేస్తే ఏం జరుగుద్దండి? అనారోగ్యం వచ్చింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, తప్పులేదు. కానీ దానికంటే ముందు ప్రార్థన చేయాలి. కొద్దిమందికి ఇవి అవగాహన ఉండవు. అసలు ఎంతో భక్తి చేసినట్టు కనబడతారు, కానీ కొంచెం బాగోపోతే పరిగెత్తుకు వెళ్ళిపోతారు డాక్టర్ దగ్గరికి. కనీసం ఉన్న చోట మోకరించడానికి కుదిరితే మోకరించి, లేకపోతే కనీసం అక్కడ అట్లా కూర్చుని, ప్రభువా నా బలహీనత చూడు నాయనా, నీ శిలువ రక్తాన్ని నా మీద ప్రోక్షించాయా, కల్వరి శిలువలో నీవు మాకు స్వస్థతనిచ్చావు కదా ప్రభువా, ఆ స్వస్థత నాకు దయచేయి నాయనా అని ఒక చిన్న మాట కూడా ప్రార్థన చేసుకోరండి. గబగబా చెప్పండి. వెళ్ళేటప్పుడే ఎర్ర ఇంజక్షన్ పట్టుకెళ్ళిపోతారు కొద్దిమంది. ఎట్టాగి ఇది పొడిపించుకోవాలని. యేసు రక్తమే వెళ్ళిపోయి ఎర్ర ఇంజక్షన్ తెచ్చేసుకుని పొడిసేయండి డాక్టర్ గారు, పొడిసేయండి. ఏం అవసరం. కొద్దిమంది అడిగి మరీ సిలైన్లు పెట్టించుకుంటారు. యేసు రక్తమే, ఏం లేదమ్మా సిలైన్ పెడితే తగ్గిపోద్ది. నాకు తెలుసు ఇదంతా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అది. మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా ఏం చేయాలంట? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయాలి. మీలో ఎంతమందికి ప్రతి పనికి ముందు ప్రార్థన చేసే అలవాటు ఉంది అనేది ఆలోచన చేసుకోండి. ప్రతి చిన్న పనికి, ప్రతి పెద్ద పనికి ప్రార్థన చేసి పనిని మొదలెట్టే అలవాటు. బైబిల్ చెప్తుంది, నీ స్వబుద్ధి మీద నీవు ఆధారపడద్దు. నీకు తెలివితేటలు ఉన్నాయని నీ అంతటా నీవే ఏదో చేసేసుకున్నావు అనుకోవద్దు. నీవు దేవుని మీద ఆధారపడాలి. నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావు అంటే అది గుర్తేంటో తెలుసా? ప్రార్థన చేస్తావు. స్తోత్రం, హల్లెలూయా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. సంతోష్, వినాలి వాక్యం. నువ్వు మాట్లాడుతున్నావు. పిల్లలు ఎవరు తిరగొద్దు, అటు ఇటు కూర్చోండి, ఎవరు తిరగొద్దు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును,
నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. చూడండి ప్రియులారా, నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు అంటున్నాడు. నాకంతా తెలుసులేండి, ఎప్పుడు ప్రార్థన చేయాలో ఎప్పుడు చేసుకోకూడదో. దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత ప్రార్థన చేయడం. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటి? దేవునితో మాట్లాడడం, దేవునికి చెప్పుకోవడం కదా, దేవునికి చెప్పుకోవడం. కొద్దిమందికి ప్రార్థన రావట్లా, ప్రార్థన చేయడం రావట్లా. ప్రార్థన చేయడం రాకపోతే నువ్వు చాలా పోగొట్టుకున్నావు. గుర్తుపెట్టుకో, దేవునితో చెప్పుకోవడానికి దేవుడిచ్చిన మనకిచ్చిన గొప్ప ఆయుధం, ఒక అవకాశం ఏంటంటే ప్రార్థన చేసుకోవడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా పాస్టర్ గారి దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళవలేదు అని ఉందా? కొద్దిమంది డాక్టర్ గారి దగ్గరికి పరిగెత్తారు, కొద్దిమంది పాస్టర్ గారి దగ్గరికి పరిగెత్తారు, కొద్దిమంది ఎక్కడెక్కడికో బంధువుల దగ్గరికి పరిగెత్తారు. అటు ఇటు పరిగెత్తడం కాదు, నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు మన అంతటా మనం చేసుకునే వాటిని ఏం చేసుకుంటామంటే మనమే చేసేసుకుందామని మొదలెడతాం. మనంతటా మనం వల్ల కాని పనులేమో ప్రార్థన చేసి మొదలెడతాం, కానీ మనంతటా మనమే చేసుకుందాం అనుకున్నప్పుడు ఏం చేస్తాం? ఏముందిలే అని చేసేస్తాం. మనకు తెలిసిందే కదా, మనకు వచ్చిందే కదా, మనం ఎప్పుడు చేసేదే కదా ఇది అనుకుంటాం. లేదు లేదు ప్రియులారా, మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకోవాలి. ప్రతి చిన్న విషయంలో, ప్రతి పెద్ద విషయంలో ప్రార్థన చేసుకుని మనం ప్రభు పాదాలు పట్టుకొని ఆయన కృప కొరకు వేడుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనంతటా మనమే అన్ని కార్యాలు చేయలేమని, మనము ప్రార్థన ద్వారా దేవుని సహాయాన్ని పొందుకొని మనము సమస్తమును జరిగించగలమని ఎరిగిన వాడై యాకోబు ఈ సలహా చెప్తున్నాడు మనకి. మీలో ఎవరికైనా శ్రమ కలిగిందా? ఏం చేయాలి? కుదిరితే చేయడం కాదు, ఖచ్చితంగా చేసి తీరాలి. దేవుని స్తోత్రం. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నావు అని అర్థం. ప్రార్థన చేయకుండా నువ్వే పని చేసేటానికి పరుగులు తెస్తున్నావు అనుకోండి, నీ మీద నీవు ఆధారపడ్డావు అని అర్థం. కొన్నిసార్లు మనుషుల మీద ఆధారపడితే వాళ్ళు మిమ్మల్ని పక్కన పెట్టేస్తారు. కొన్నిసార్లు దేవుడే వాళ్ళ నోట అనిపిస్తాడు అట్లా, మనకు బుద్ధి రావడం కోసం, మనకు అర్థం అవడం కోసం, మనం గ్రహించుకోవడం కోసం. శ్రమలు కలుగుతాయి. కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో అన్నాడు, మనుష్యులకు కలుగు శోధనలు తప్ప, సాధారణమైనవి తప్ప మరి ఏది మీకు సంభవించదు. 1 కొరింథీ పత్రిక 10:13. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపదు. చదువమ్మా. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగుజేయును. ప్రియారా, ఈ తప్పించుకునే మార్గం ఎలా తెలుస్తుంది? ప్రార్థన చేస్తే దేవుడు రివీల్ చేస్తాడు.
కనబడిపోతుంది డైరెక్ట్గా. అందుకనే మనం ప్రతి సమయంలో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రార్థన కాలం అంటూ మనకు ఒకటి ఉండాలి. అదే సమయంలో ప్రతి పరిస్థితిలో దేవునికి మొరపెట్టడం అనేది మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 పనులు జరుగుతాయి శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే. బాగా వినాలి మీరు. శ్రమ కలిగిందా, ప్రార్థన చేయమన్నాడు. ఏం జరుగుద్ది ప్రార్థన చేస్తే అంటే, 1 దేవుడు శ్రమల నుండి తప్పిస్తాడు, లేకపోతే 2 ఆ శ్రమలు సహించే సామర్థ్యాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? శ్రమ కలిగినప్పుడు ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, ప్రార్థనకు జవాబుగా దేవుడు కార్యం చేస్తాడు. ఏ కార్యం చేస్తాడు అంటే, 1 ఆ శ్రమ నుండి నిన్ను తప్పిస్తాడు. శ్రమ నుండి తప్పించేవాడు ప్రభు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. ఏదేదో చేసి మనం శ్రమలో నుండి బయటపడదాం అనుకుంటే అది వట్టి మాట, వృధా ప్రయాస అయిపోద్ది. శ్రమలో నుండి నువ్వు బయటపడాలంటే ప్రార్థన చేయాలి. లేదు కష్టంలో సహించే కృప కూడా కావాలంటే అది కూడా ప్రార్థన ద్వారానే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రార్థన ఎప్పుడు చేయాలి? ఇప్పుడు మనం ఓన్లీ కష్టం వచ్చినప్పుడేనా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చదువుతాం. చూడండి, పౌలు గారు చెప్తాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. అదిగో, ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయుచు. చెప్పండి, ఎప్పుడు ప్రార్థన చేయాలి? కష్టం వచ్చినప్పుడైనా ప్రార్థన. కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు ఇష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన అని రాశాడు ఒక ఆయన పాట. ప్రార్థన ఎప్పుడు చేయాలి? యాకోబు భక్తుడు శ్రమ వచ్చినప్పుడు చేయమన్నాడండి. కాబట్టి కష్టాల్లోనే ప్రార్థన చేస్తాం, మిగతా టైంలో ఇక ప్రార్థన కీర్తనకి ఏం ఉండవండి మాకు అంటారా? చెప్పండి. బైబిల్ చెప్తుంది అన్ని సమయాలలో మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. తెస్సలోనిక పత్రిక 5:17లో మనం చదువుతాం, ఎడతెగక ప్రార్థన చేయమని. ఎడతెగకంటే ఎల్లప్పుడూ అని అర్థం. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కలెక్టర్ గారిని మనం కలవాలనుకోండి, ఆయన సోమవారం పెట్టాడు డ్యూటీ. ఏంటంటే కార్యక్రమం స్పందన అని పెట్టారు ఒకప్పుడు. ఇప్పుడు ఏదో మార్చినట్టున్నారు పేరు, మీకోసం ఏదో పెట్టారు. సోమవారం వెళ్ళి తీసుకెళ్తే డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీసులో మీరు ఏ కాగితమైనా ఇవ్వచ్చు. ఇళ్ళ స్థలం లేదనో, పెన్షన్ రావట్లేదనో, లేకపోతే ఇంకోటో మీకున్న సమస్యని డైరెక్ట్గా కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళిపోవడానికి సోమవారమే దొరుకుతాడు ఆయన మీకు. ఆ రోజే ఇచ్చాడు. మరి ప్రభు ఎప్పుడు దొరుకుతాడు చెప్పండి? ఆయన ప్రతి సమయం ప్రార్థన చేయమన్నాడు అంటే అర్థం ఏంటి? ఆయన ప్రతి సమయం నీకు అందుబాటులో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన మర్చిపోతే ఇంకా విశ్వాసులు ఏముంది చెప్పండి? ప్రార్థించుచుంటివా విశ్వాసీ, ప్రార్థన మరువకుమా పరదేశీ, ప్రార్థించుచుంటివా విశ్వాసీ, ప్రార్థన మరువకు పరదేశీ. ప్రార్థనే
పరలోక నిధిని తెరచు తాళము. ప్రార్థనే ప్రభు నుండి మనము పొందు సూత్రము. ప్రార్థనే పరలోక నిధిని తెరచు తాళము. ప్రార్థనే ప్రభు నుండి మనము పొందు సూత్రము. ప్రార్థనే క్షేమ మందిరము. ప్రార్థనే ప్రేమ ప్రాకారము. ప్రార్థనే క్షేమ మందిరము. ప్రార్థనే ప్రేమ ప్రాకారము. ప్రార్థించుచుంటివా విశ్వాసీ, ప్రార్థన మరువకుమా పరదేశీ. ప్రార్థించుచుంటివా విశ్వాసీ, ప్రార్థన మరువకుమా పరదేశీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయమని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. శ్రమ కలిగినయా, కష్టాలు వద్దని ప్రార్థన చేయమంటలా. మరలా మరలా ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. కష్టాలు వద్దనుకుంటున్నామంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు భక్తి చేయడానికి ఇష్టపడలా కదా. ప్రభా ఈ కష్టాలు తీసేయమని ప్రార్థన చేయడం తప్పులేదు, కానీ కష్టాలు వద్దు ప్రభా, మా అమ్మాయి సుఖపడాలి నాయన, ప్రసవ వేదన అంటే ఏంటో తెలియకూడదు ప్రభా అంటే ఏమన్నా అర్థం ఉందా ప్రార్థనకి? చెప్పండి. అమ్మాయికి ప్రసవ వేదన తెలియకూడదా? కొద్దిమంది ప్రేమ ముదిరిపోయి పాకాన పడి కోరుకునే కోరిక ఏంటో తెలుసా? నేను పడ్డ కష్టాలు పూర్తి చేయరా మీరు? అంట చూస్తున్నారండి. నేను పడ్డ కష్టాలు మా పిల్లలు ఏం చేయాలి మరి? ఆయనే వండి పెట్టే మొగుడు రావాలి. ఇక కాల్చుకోకూడదు, మా అమ్మాయికి ఒంటి మీద నూనె చెక్కు పడకూడదు, ఇబ్బంది రాకూడదు. ప్రభా వంట చేసే భర్త రావాలి ఆయన. ఇక ఏ తిప్పలో నాడే పడాలన్నమాట. యేసు రక్తమే. నేను అనుకుంటాను, ఒకవేళ మనమే గనక మనం చేసిన ప్రార్థనలన్నీ కనుక దేవుడిని జవాబిస్తే ప్రపంచం ఇట్ట ఉండదు, తిరగబడిపోద్ది అంటారు చూసారా. అందుకని దేవుడు అన్నీ వింటాడు కానీ జవాబులు ఇవ్వడు, అట్ట ఉంచుతాడు, హోల్డ్లో పెడతాడు, అట్ని హోల్డ్లో పెడతాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. తింగర ప్రార్థనలు చేశారనుకోండి, మీ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెడతాడు దేవుడు. తెలుసా మీకు? తింగర ప్రార్థనలు ఉంటాయి తెలుసా కొన్ని, అవి చేశారనుకోండి మీ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెడతాడు ఆయన. బ్లాక్ లిస్ట్ అంటే తెలుసా? మీరు ఫోన్ చేస్తారు, రింగ్ అయినట్టు కనపడద్దు కానీ వాళ్ళకి తెలియదు అసలు. ఎవడన్నా ఇసుకిచ్చేవాడు ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెడతాం మీకు వస్తే, ఇక వాడు కొట్టుకుంటాడు కానీ మీకేం ఫోన్ రాదు అసలు. ఆడికి రింగ్ అవుద్ది, అంతా అయిపోయిన తర్వాత మీకు నోటిఫికేషన్ వస్తుంది, పలానోడు ఫోన్ చేశాడని. యేసు రక్తమే జయం. మీరు కూడా అంతే, దేవుని దగ్గర నాటకాలు వేసి పిచ్చి పిచ్చి ప్రార్థనలన్నీ చేశారనుకోండి, మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెడతాడు ఆయన. అప్పుడు ఎంత కొట్టుకున్న సుఖం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి. అందుకనే రోమాపత్రిక 8వ అధ్యాయంలో అంటాడు, యుక్తముగా ఎలాగూ ప్రార్థించవలెనో మనకు తెలియదన్నాడు. యుక్తముగా ఎలాగూ ప్రార్థించవలెనో మనకు తెలియదు. అందుకే పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేయుచున్నాడు. 26వ వచనం, సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో
ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా. ఇదొక గొప్ప శుభవార్త. ఏంటో తెలుసా? మనం ప్రార్థన చేయడం కాదు, పరిశుద్ధాత్ముడే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుండి యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తున్నారు మన కొరకు. రెండవది, పరిశుద్ధాత్ముడు కూడా మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, హెబ్రీ పత్రికలో మనం చదివితే యేసుక్రీస్తు ప్రభు కూడా మన కొరకు ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తాం. హల్లెలూయా. స్తోత్రం. చదవండి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమును విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. ఏం చేయడానికంట? విజ్ఞాపనము చేయడానికి. ప్రియులారా, మనం ప్రార్థన చేయడం కాదు, మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తున్నారు. రెండో ప్రక్కన పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు నువ్వు ఎలా ప్రార్థించాలో ప్రభు మీకు బోధిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు ప్రభువుని ప్రధాన యాజకుడిగా ఈ హెబ్రీ పత్రిక అంతటా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకు నేర్పే సత్యం ఏంటంటే, శ్రమ కలిగిందా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థించాలంటే చెప్పండి, 2 విషయాలు. ఒకటి, శ్రమలు తొలగించమని ప్రార్థించడం తప్పేమి లేదు. ప్రభువా, ఈ శ్రమలో నుండి నన్ను విడిపించు నాయనా, నన్ను తప్పించయ్యా, ఈ శోధనలో నుండి నన్ను విడిపించు నాయనా, ప్రార్థించు. రెండవ ప్రార్థన ఏంటో తెలుసా? రెండవ అనుభవం, ఈ శ్రమను సహించే శక్తిని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోకాళ్ళ జీవితం హల్లెలూయా, హల్లెలూయా. నాతో పాటు రండి. మీతో పాటు రావాలంటే అందరు వెనకాల నేను పడలేదుగా, ఒకళ్ళు వెనకాల పడతాం తేలిక మీకు. స్తోత్రం. రాత్రి అట్టగా నా బుర్ర తినేశారు మీరు. మీ వెనకాల పడాలంటే నా ప్రాణం మీదకి వస్తుంది. ఒక్కొక్కసారి నోటి దాకా వచ్చిన పాట కూడా ఆపుకొని మింగేసి లోపలే. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఎవరికైనా శ్రమ కలిగినా చదవండి, ఏమన్నాడు? ప్రార్థన చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయుధం అండి ప్రార్థన. మనల్ని చాలామంది అనే మాట్లాడి ప్రార్థన వాళ్ళు కదా, కానీ మనకేమి లేదు, అది లేదు. ఒక దైవజనుడు అన్నాడు, ప్రపంచవ్యాప్తంగా ప్రార్థన గురించి చెప్పబడుతున్న ప్రసంగాలు అన్నీ కాదు, కానీ ప్రార్థన చేసేవాళ్ళు లేరన్నాడు. అర్థమవుతుందా మీకు? ప్రార్థన గురించి చెప్పే ప్రసంగాలు ఎన్నో ఉన్నాయి, కానీ ప్రార్థన చేసేవాళ్ళు లేరు. చిన్న విషయం కొరకు మీరు ప్రార్థన చేసుకోవాలి, పెద్ద సమస్య కొరకు మీరు ప్రార్థన చేసుకోవాలి. మీ సొంత తెలివితేటలు యేసు రక్తమే జయం. నన్ను మా స్కూల్లో టీచర్ గారు పన్ను పోటు అన్నారు. ఇంకో మాస్టర్ అన్నాడు లవంగం పెట్టుకొని తగ్గిపోద్ది అన్నారు. ఇగో లవంగం పెట్టి తగ్గిపోయే లెక్క అయితే పళ్ళ డాక్టర్లు అందరూ ఎందుకు బాగా అని చెప్తున్నారు మీరు అంది ఆవిడ. నవ్వుకుంటా కొంచెంసేపు మాట్లాడుకుందాం. నేను మీకేం చెప్తున్నా అంటే, మన చిట్కాలన్నీ మనం వాడేస్తాం, చివరిలో గుర్తొస్తుంది మనకు ప్రార్థన. చేయాల్సిందన్నీ చేసి, పడాల్సిన తెప్పలన్నీ పడి,
చెప్పండి. అప్పుడు గుర్తొస్తుంది మనకి ప్రార్థన. ప్రభువా, లవంగం పెట్టుకున్నానయ్యా, తగ్గలేదు నాయన. పల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళానయ్యా, ఆయన సిమెంట్ ఎట్టాడయ్యా, అయినా కూడా ప్రభువా నువ్వు కృప చూపు నాయన. దేవుడు కూడా మీకు నేర్పించడం కోసం అన్నీ ఫెయిల్ అయ్యేటట్టు చేస్తాడు. అర్థమవుతుంది మీకు? మీరు చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయితే కానీ మీరు అప్పుడు ప్రార్థన చేయరు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? అబ్బో మంచి పల్ల డాక్టర్ ఆయన, అసలు ఇక అంతకంటే మంచి డాక్టర్ అందరిలో లేడు అని 100 మంది చెప్పారేమో నీకు, కానీ నీ దగ్గరికి వచ్చేసరికి ఫెయిల్ అవుద్ది. ఎందుకని? నీవు దేవుని మీద ఆధారపడటం, ప్రార్థించటం నేర్పడం కోసం నీకు దేవుడు ఏం చేస్తాడు? ప్రయత్నాలన్నీ విఫలమయ్యేటట్టు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ముందే ప్రార్థన చేసావనుకో, లవంగం మిగులుద్ది, సిమెంటు మిగులుద్ది, డబ్బులు మిగులుతాయి. కొద్దిమందికి డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ఎంత ఇష్టమో హుషారుగా వెళ్ళిపోతూ ఉంటారు. నేనైతే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మన అక్క దగ్గరికి వెళ్ళినప్పుడు ఏజీ హాస్పిటల్లో వాళ్ళ ఒక్కరికే పర్మిషన్ లోపలికి. ఉదయం వెళ్తే సాయంత్రం వరకు బయట కూర్చోవడమే. నేనైతే మనసులో ప్రార్థన చేసుకున్నా, ప్రభువా ఎంతసేపు అయినా నీ పని చేస్తా, నీ మందిరంలో ఉంటా, వాక్యం చెప్పమంటావా గంటలు గంటలు చెప్తా, కానీ ఈ హాస్పిటల్లో మాత్రం నా వల్ల కాదు నాయన. కొద్దిమందికి ఇష్టం అండి, భలే వెళ్ళిపోతూ ఉంటారు, ఫైల్ ఒకటి ఇచ్చుకుని ఇది అయిపోయింది అది అయిపోయింది అక్కడ వెళ్ళిపోతూ ఉంటారు, అంతే వెళ్ళిపోతూ ఉంటారు. యేసు రక్తమే జయం. డాక్టర్లను బట్టి దేవునికి స్తోత్రం, హాస్పిటల్ని బట్టి దేవునికి స్తోత్రం. కానీ దేవుని వాక్యం మనకు బోధించే సత్యం ఏంటంటే, మీకు శ్రమ వస్తే ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆరోగ్య సంబంధమైన సమస్య, ఆర్థిక సంబంధమైన సమస్య, కుటుంబ సమస్య, కోర్టు సమస్య, నీ సొంత జ్ఞానం మీద నువ్వు ఆధారపడద్దు. అర్థం? కొద్దిమంది వాళ్ళంతటా వాళ్ళే సమస్యలు పరిష్కరించేసుకుందాం అనుకుంటారు. బొక్క బోర్లా పడ్డాక అర్థం అవుద్ది, పొరపాటు జరిగిపోయింది, మన వల్ల ఏమీ కాదు అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? నేను ఎలక్షన్ డ్యూటీ చేశాను, ఇప్పటికి చాలాసార్లు చేశాను. నేను ఎలక్షన్ డ్యూటీ చేసిన ప్రతి సందర్భంలోనూ నా దగ్గర ఉండే స్టాఫ్కున్న సంతోషం ఏంటంటే, వాళ్ళు ఎవ్వరూ టెన్షన్ పడరు, నేను టెన్షన్ పడను. దానికి ఉన్న ఒకే ఒక కారణం, ఉదయమే లేచి దేవుని దగ్గర ప్రార్థన చేస్తా, ప్రభువా నా వల్ల అయితే ఇది కాదు. తిక్కల వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు ఓటేటాకి, మంచి వాళ్ళు వస్తారు, తిక్కల వాళ్ళు కూడా వస్తారు, బుర్ర తినేస్తారు. ఏమంటాకి లేదు, ఏమన్నా అన్నామో గొడవ పెరిగిపోద్ది. నేను మొన్న కానూరు చేశా, కెనడీ హై స్కూల్ ఉంటుంది కదా, దాన్ని నారాయణ స్కూల్ చేశారు. ఇప్పుడు విచిత్రమైన మందంతా తగిలారు అక్కడ దాకా. నాతో పాటు పనిచేసిన ఒక టీచర్ గారు, బడేవారి పాలన చేసిన టీచర్ గారు నాకు అసిస్టెంట్ పిఓగా వచ్చారు, ప్రిసైడింగ్ ఆఫీసర్గా. ఆమె ఎప్పుడైతే డ్యూటీ పడింది అన్నారు, ఇక మీరు వచ్చారు కదా సార్, నాకు పెద్ద ఇబ్బంది లేదు, టెన్షన్ లేకుండా హాయిగా చేసిపోతా అంటుంది. దానికి ఉన్న కారణం ఏంటి తెలుసా? ఒకటి, మూల కారణం ప్రార్థన చేసుకోవడం. రెండవది, ఎవడేమన్నా మౌనంగా ఉంటాం. కొద్దిమంది ప్రార్థన చేస్తారు, ఇక్కడ కూడా మాట్లాడతారు. ఏమన్నంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనుకుంటారు. పోటాడదాకా దేవుడు తోడుగా ఉన్నది అర్థమవుతుంది. ఒక ఆయన స్లిప్ తీసుకొచ్చాడు, డిలీటెడ్ లిస్ట్లో ఉంది ఆ పేరు. ఎక్కడుంది నానా ఆ పేపర్లు ఎందుకమ్మా? తప్పకుండా అన్ని పేపర్లు ప్రింట్ అయ్యి వస్తున్నాయి, మనది ఎప్పుడు ప్రింట్ అవుద్దో.
హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. చెప్పే ఉంటాయి ఈ సంఘటన మీకు. నా మీద ఫైర్ అయిపోయాడు, పేరు లేదు లిస్టులో, పేరు చూస్తే డిలీటెడ్ లిస్ట్లో ఉంది పేరు, అంటే తొలగించబడిన జాబితాలో పేరుంది. ఆ పేరు చూసే అసిస్టెంట్ పిఓ సార్ ఈయన పేరు లేదంది. నేను కూడా ఎతికా, లేదు డిలీటెడ్లో ఉంది. చెప్పాను, సార్ మీ నెంబర్ ఇది, ఇదిగోండి డిలీటెడ్లో ఉంది, ఒకసారి మీరు వెళ్ళి బయట చెక్ చేసుకుని పేరు ఉందేమో చూసుకుని రండి అన్న. ఇంక ఫైరే, ఫైర్ అంటే ఫైరే. ఒక కారణం ఏంటంటే అప్పుడు దాకా లైన్లో నుంచుని రావడం, ఓటేసి పోదాం అనుకునేసరికి మళ్ళీ ఏమంటాం, లేదు అసలు నీ పేరే లేదంటే ఏమంటుంది. వాళ్ళకుంటే బాధలు వాళ్ళకుంటాయిలే, లేవని కాదు. కానీ నేను మరి ఇక్కడ బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు, ఆయన కనుక్కోండి అన్న. నాది కాదు పని అది, ఆయన ఓటేయించాల్సిన బాధ్యత నాదంట. సరే ఇబ్బంది ఏమి లేదులే, మీరు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నేను సహించే కృప దేవుడు ఇస్తాడు, అది చెప్తాకి ఇదంతా చెప్తున్నా. మరలా బిఎల్ఓకి ఫోన్ చేసి బాబు నువ్వు అర్జెంటుగా రా, పలానా ఆయన. ఇక ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఏంటి, వీళ్ళందరూ ఆయనకి వేయించేస్తున్నారు ఓటు అని. మనం ఎక్కడ వేయిస్తాం, ఎవడోటు ఆడ వేసుకెళ్ళాలి. కానీ ఇక ఫైర్ అంటే ఫైరే, మామూలుగా రెచ్చిపోట్ల. మరి 180కి వెళ్ళిందో 200కి వెళ్ళిందో తెలియదు, కానీ ఏంటిది వెళ్ళిపోయి ఉంటుంది. పిలిపించి ఓటు ఎతికి మొత్తానికి ఆయన మళ్ళీ చేర్చబడిన జాబితాలో ఉంది పేరు. ఆ స్లిప్ తీసుకురాలి ఆయన, తొలగించబడిన జాబితాలో స్లిప్ తీసుకొచ్చారు. సార్ ఇదిగోండి మీ పేరు ఇక్కడ ఉంది, మీరు తెచ్చిన స్లిప్పు పొరపాటు స్లిప్పు. ఆయనకి అర్థమై చెప్పిన తర్వాత ఓటేసి వెళ్ళేటప్పుడు థ్యాంక్ యూ సార్ అన్నాడు. థ్యాంక్ యూ సార్ బాగానే ఉంది, కానీ ఈ లోపు తతంగం అంతా ఎట్ట ఉంటుంది చెప్పండి. ఆయన ఫైర్ అయ్యాడని మనం ఫైర్ అయ్యామనుకోండి, ఏమవుద్ది? ఇదంతా మీకు రావాలంటే దేవుని దగ్గర ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. స్తోత్రం. నేను బాగా సహించానని చెప్పట్లా, ఆ సహించే కృప దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. దేవుని కృప కొరకు మనం వేడుకోవాలి. మన సామర్థ్యం చాలదు, మన శక్తి కదా. 147వ కీర్తనలో ఆ మాట చదువుతాం, గుర్రముల నరులందలి బలమునానందింపడు, గుర్రముల నరులందలి బలమునానందించడు, కృపకు వేడు వారిలో సంతసించు వాడని, కృపకు వేడు వారిలో సంతసించు వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. అశ్వరాపాలెంలో పంచాయతీ ఎలక్షన్లు చేసాం ఒక సంవత్సరం, అవనిగడ్డ ప్రక్కన అశ్వరాపాలెం. నాతో పాటు పనిచేసిన వచ్చిన టీచర్ గారు గుడివాడ నుంచి వచ్చిందామి, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది ఆ ఊరే అంట. ఇక సంబరాలు చేసుకుంటాను, అబ్బో మా అమ్మమ్మ వాళ్ళది ఈ ఊరే. ఇక నువ్వు టిఫిన్లు తెస్తున్నారు వాళ్ళు, భోజనాలు తెస్తున్నారు వాళ్ళు, అన్నీ తెస్తున్నారు. మాస్టర్ మీరు కూడా తినండి అంటుంది. పోనీ సంతోషంగా ఉంది, బాగా చేస్తుందేమో వర్క్ అనుకున్నా. తెల్లారు లేచాక ప్రార్థన చేసుకుంటుంటే మీరు ప్రార్థనగా చేసుకుంటారండి, చర్చికి వెళ్తారా అన్న. అవునమ్మా అన్న. ఇక కాళ్ళు చేతులు వణికిపోయి అంతా కంపు చేసేస్తుంది. ఎవరికేం చేస్తుందో ఏం చేస్తుందో ఇట్లా అంతా గందరగోళం. అప్పుడు బ్యాలెట్ పేపర్లు, పంచాయతీ ఎలక్షన్లు అన్నీ మిషన్లు కాదుగా, బ్యాలెట్ పేపర్ అంతా కంపు అయిపోతుంది. మేడం గారు ఒక్క నిమిషం ప్రశాంతంగా గట్ట కూర్చోండి, 2 పనులు నేనే చేస్తా, మీరు అక్కడ కూర్చోండి అని చెప్పి 1 పావుగంట కూర్చోబెట్టి చేపిస్తే అర్థమైంది. సాయంత్రం వెళ్ళాడు పడింది, థ్యాంక్ యూ మాస్టారు, వేరే మాస్టర్ దగ్గర పెడితే నేనేమైపోయేదాన్నో ఆయన ఏమైపోయేవాడో అంటుంది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మనకు ప్రతి పరిస్థితిలో ప్రార్థన, మన శక్తి మనకు చాలదు.
మన బలం మనకు చాలదు, మన తెలివి మనకు చాలదు. కృపకు వేడు వారిలో ఆనందించే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా కృప చూపయ్యా అంటే చాలంట, చాలు, ఇక అంతే, పరిగెత్తుకొచ్చేస్తాడు నీ దగ్గరికి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదువుతారా మాట 147వ కీర్తనలో 10-11 వచనాలు చదువుతున్నాం. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువ యందు ఆయన ఆనందించడు. అర్థమవుతుందా? నీకు పోత పోయటం చాలా తెలివిగా వచ్చుండొచ్చు, పని చేయటం మామూలుగా ఉండదేమో నీకు. కొద్దిమంది, పాండు గారు మీకు తెలుసలేదు, సెంటర్లో ఉండేవాడు ఆయన, మన గరువు కొప్పేశాడు 1 సంవత్సరం. ఓ మాటలు చెప్తా, అబ్బో ఎరగదీసేస్తా నేను, ఎంత అనుభవం తెలుసా, అట్లా వేస్తా ఎట్లా వేస్తా అన్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చాడు లేదో అక్కడ పడిపోయింది కుప్ప, ఎరగదీసి పడిపోయింది కుప్ప అంతా. చాలాసార్లు మనం అనుకుంటాం మనం ఏదో చేసేస్తామని. మా అమ్మ చెప్తానే ఉంది, నువ్వు వేసే తప్పు వేస్తున్నావయ్యా, పాటే తప్పు ఉంది, అసలు వ్యవహారమే తప్పు ఉంది, తప్పు వేస్తున్నావు అంటే నీకేం తెలుసమ్మా, నేను ఎన్ని కుప్పలు వేసాను అనుకున్నా. సీనియర్ మోస్ట్ వాళ్ళకి ఏముంటుంది, కొంచెం గర్వం ఉంటుంది, మనకేముంది ఊరకట్ట వేసేద్దామని. నరుల కాలి సత్తువ యందు ఆయన ఆనందించడం. మరి ఎందులో ఆనందిస్తాడు ఆయన? తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కృపకు వేడు వారిలో సంతసించు వాడని. హల్లెలూయా. ఎవరైనా తన భక్తులు ప్రార్థన చేస్తుంటే ఆనందించే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ వచ్చిన వెంటనే నీకు దేవుడు ప్రార్థన గుర్తుకు వస్తున్నాయి అంటే లైన్లో ఉన్నట్టు. ప్రతి పరిస్థితిలోనూ నువ్వు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావంటే అర్థం ఏంటో తెలుసా? నీవు ఆత్మీయమైన అనుభవాల్లో ఉన్నట్టు. అట్లా కాకుండా ఇక ఏ సమస్య వస్తే, డబ్బులు అవసరం అనుకోండి, గబగబా ఫైనాన్షియర్ దగ్గరికి వెళ్ళిపోయి చెప్పండి, ఆరోగ్యం అనుకోండి గబగబా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి, కుటుంబ సమస్య అనుకోండి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళిపోయి చెప్పండి, పంపు సమస్య అనుకోండి చెప్పండి ఆ వార్డు మెంబర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇట్లా పోతున్నావు అనుకోండి. అర్థం ఏంటో తెలుసా? నీకు దేవుని మీద ఆధారపడటం, దేవునిని విశ్వసించడం, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండడం, ఆయన కృప కొరకు వేడుకోవటం నీ అనుభవాల్లో లేవు. ప్రభు మనకి బోధిస్తున్న సత్యం, మీలో ఎవరికైనా శ్రమ కలిగినా, రావా శ్రమలు వస్తాయి. రెండో మాట అన్నాడు అక్కడ, మీలో ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. హల్లెలూయా. పాటలు పాడటం వచ్చండి అన్నవాళ్ళు చేయొత్తండి. పురుషులు స్త్రీలు మాకు పాటలు పాడటం వచ్చండి అన్నవాళ్ళు, అమ్మో నేనేం మీతో పాడించలేను ఇప్పుడు, కంగారు మహాన్. ఇప్పుడు భక్తుడు కీర్తనలు పాడాలి అన్నాడు, మరి రాకపోతే ఏం చేస్తారు మీరు? ఫోన్ పెట్టుకుంటారా? ఫోన్ పెట్టుకుంటే బలం వచ్చేస్తుందా? మీకు ఆకలి వేస్తుంది, యూట్యూబ్లో వంటల కార్యక్రమం చూడండి, అబ్బా దమ్ బిర్యానీ ఎలా చేయాలి అట్లా చూస్తూ ఉండండి. ఆకలి తీరిపోద్దా? కడుపు నిండిపోద్దా? నిండిపోద్దా? మీరు వండుకుంటే ఒక ముద్ద తిన్నా చెప్పండి, అది ఉడకపోయినా మాడినా ఏదో రకంగా ఒక ముద్ద తింటే కడుపు నిండుద్ది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? కీర్తనలు పాడాలి. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసినా, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా చెరసాల బద్దలయే, పాటలతో ప్రార్థించగా
చెరసాల బద్దలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిమంది కన్నులకు భారంగా ఉంది, కొద్దిమందికి భారంగా ఉంది ఇక్కడ కూర్చోవడం, భారంగా. వదిలిపెట్టవా? ఇంకా అవ్వలేదా నీ టైం? యేసు రక్తమే జయం. కాజిరెడ్డి పాస్టర్ గారు యాతన పడుతుంటే ఏంటో అనుకునేవాడిని. ఆయన కళ్ళు తెరిచి వాక్యం చెప్పేవాడు కాదు. మిమ్మల్ని చూశానో నేను వాక్యం చెప్పలేను అనేవాడు. ఎందుకంటే ఇక అప్పుడు ఉండేవాళ్ళు బ్యాచ్. మరియమ్మ గారని ఒక ఆవిడ ఉండేది, చక్కగా మరియమ్మ గారని ఒక ఆవిడ ఉండేది. అయ్యా అసలు చర్చికి వస్తే ఎంత నిద్ర పడద్దోనయ్యా అనేది, ఎంత చక్కగా నిద్ర పడద్దోనయ్యా, అసలు హాయిగా ఉంటుంది అయ్యి చర్చికి వస్తే. ఇంటికి వెళ్తే పట్టదంట పాపం. సరే మిగతా రోజు వచ్చి పడుకోవచ్చుగా, కాదు అయ్యగారు వాక్యం చెబుతుంటే బాగా పడద్దంట. కొద్దిమంది ఉన్నారు మహానుభావులు, అమ్మ నన్ను ఇంటికి తీసుకెళ్ళండి, మీ ఇంటికి తీసుకెళ్తే చెబుతా ఉంటా, నిద్రపోవచ్చు, నాకేం కానుక వద్దులే. అయ్యా ఎంత నిద్ర పడద్దోనయ్యా. ఎక్కడంట? యేసు రక్తమే జయం. మీలో ఎవరికైనా శ్రమ కలిగినా ప్రార్థన చేయాలి. సంతోషం కలిగిందా? హల్లెలూయా. ఏదో ఒకటి చేయాలి మీరు, పాటలో ప్రార్థన ఏదో ఒకటి. ఏమి లేకపోతే ఇంకేముంటుంది? ఇక భక్తి ఏముంటుంది? ఏముండదు. ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయటం అక్కడ రాదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు? కొట్టు, కొబ్బరికాయ కొట్టు, కొట్టి అదో దీన్ని తోకతి, ఇటోటి పెట్టు అటోటి పెట్టు. ఎందుకని? అవన్నీ మనకు రావు, మిగతా మంత్రాల సంస్కృతాలు ఉంటాయి, రావు. కాబట్టి ఏం చేశారు? కొడితే ఒక చెప్ప నువ్వు తీసుకుపో, అయిపోయింది. మరి ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ కూడా కొబ్బరికాయలు కొట్టిద్దనుకుందండి. ఏం చేయాలి నువ్వు? ఇక్కడ ప్రార్థన చేయటం నేర్చుకోవాలి, పాటలు పాడటం నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోకపోతే ఏం చేస్తా? శ్రమ వచ్చింది, ప్రార్థన చేయడం వస్తుందా? సంతోషం కలిగింది, ఆనందం వచ్చింది, పిల్లోడు పాస్ అయ్యాడని వార్త వచ్చింది, పాట ఏమైనా వస్తుందా నోటంట? పాట వస్తుందా నోటంట? ఏం పాట వస్తుంది? సిటీ పాటలు, ఏలం పాటలు పాడేవాళ్ళకి అవి తప్ప ఇంకేం వస్తాయి? కీర్తనలు పాడాలి. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్ర గీతాలు మన నోట ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? పాడుతుంటే పాటలు వస్తాయి, ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన చేయడం వస్తుంది. కూర్చుంటే చెప్పండి. గాంధీ గారి విగ్రహం ఉంది కదా సెంటర్లో, ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని 2 పాటలు నేర్పించాను ఆయనకి. నేర్చుకుంటాడు ఆయన? ఒక పాట అన్నా నేర్చుకుంటాడు పోనీ? కాదు, ఈయన కుదరట్లేదు కానీ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వస్తాను, పక్కకు రండి, పక్కకు వచ్చి ఆయన దగ్గర నేర్పించండి. చెప్పండి, స్తోత్రం చెల్లింతుము పాడు అన్నాను అనుకోండి, పాడతాడైనా? కొద్దిమంది అట్ట ఉన్నారు ఇక్కడ, నన్ను క్షమించండి కానీ అట్ట ఉన్నారు మీరు. కొద్దిమంది పాడరు, ప్రార్థన చేయమంటే నోరు తెరవరు. ఏం ఉపయోగం? ఏంటుందమ్మా, వెళ్ళింది కాడి నుంచి తలనొప్పి, వచ్చాకప్పుడు కూడా తగ్గలేదమ్మా. పెరుగుద్ది, తగ్గదు. ఎందుకని? ఆనందించవుగా, ఆరాధించవుగా, పాడవుగా, నోరు తెరవుగా. ప్రియులారా, దేవుని వాక్యం మనకు బోధించే సత్యం ఏంటంటే మీరు పాడాలి, ప్రార్థనలు చేయాలి. పౌలు శీలలంటే బంధించారంట. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో మనం చదువుతాం. ఏం చేశారని? సువార్త ప్రకటించారని. కాళ్ళకు చేతులకు బోండాలు బిగించి, బోండాలంటే మైసూరు బోండాలు కాదు, కొబ్బరి బోండాలు కాదు, ఇనప సంకెళ్ళు బిగించి లోపల పడేశారంట. మధ్యరాత్రి వేళ వాళ్ళు ఏం చేస్తున్నారంట? మధ్యరాత్రి వేళ ఏం చేస్తున్నారంట? మధ్యరాత్రి వేళ అనండి ఒకసారి. ఇప్పుడు ఇది మధ్యరాత్రి,
మధ్యాహ్నం వేళ నిద్రపోతున్నారు మనం, వాళ్ళ మధ్యరాత్రి వేళ లేచి అంటే పాటలు పాడుతున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడా? చెరసాలలో ఏం చేస్తున్నారు? వాళ్ళు పాటలతో ప్రార్థిస్తున్నారంట. భూకంపం వచ్చింది, చెరసాల కదిలిపోయింది, సంఖ్యలన్నీ తెగిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? రెండు అనుభవాలు మిక్స్ చేస్తున్నాడు కదా. పాటలతో ప్రార్థించండి. అక్కడ ఏముందో చదవండి. మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి. ప్రార్థించుచు పాడుచూ ఉండిరి. ప్రార్థన చేస్తున్నారంట. ఇది మీకు అనుభవం అయి ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకోవాలి, పాట పాడుకోవాలి, మళ్ళీ ప్రార్థన చేసుకోవాలి, మళ్ళీ పాట పాడుకోవాలి, మళ్ళీ ప్రార్థన ఎంత టైం అవుద్దో మీకు తెలియదు అసలు. ఈ గొడవ లేని వాళ్ళకి ఎట్లా ఉండదు, ఇంకెప్పుడు అయిపోద్దా అనిపిస్తుంది కదా. కొద్దిమందిని మీటింగ్లు వస్తున్నాయిగా, ప్రార్థన చేయమని గంట టైం ఇచ్చామనుకోండి, ఇదిగో ఈ గంట మీరు ప్రార్థన చేయాలి ఈరోజు వచ్చి అంటే, ఇక వాళ్ళకి ఏం అర్థం కాదు. గంట సేపా ప్రార్థన, గంట సేపా ఏం చేస్తాం? యేసు రక్తమే ఎలా తెలా చూస్తూ ఉంటారు, ఇక ఎలా తెలా చూస్తూ ఉంటారు. పాటలతో ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యలు తెగిపోవడానికి, శ్రమల్లో విడుదల పొందడానికి, దేవుని కార్యాలు చూడడానికి ఒక మార్గం ఏంటో తెలుసా? ప్రార్థించడం. ప్రార్థించాలి, పాటలు పాడాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆమె అంది, పాస్టర్ గారు కోపం వచ్చి, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయండి. ఇక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ఒక ఆమె పాట ఎత్తింది మధ్యలో. ఇక ఆమెకు చిర్రెత్తుకు వచ్చింది. ప్రార్థన అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేసుకుంటూ పోవాలి, కానీ మళ్ళీ మధ్యలో పాటల. లోతుకి వెళ్తే భక్తి అర్థం అవుద్ది. లోతుకి వెళ్తే పౌలు శీలలను పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంట? ప్రార్థించుచు కీర్తనలు పాడుచు. హల్లెలూయా. పాడే నోరు, ప్రార్థించే నోరు, రెండు నోరులు ఉన్నాయి వాళ్ళకి. చెప్పండి. ఒకే నోరు. ప్రార్థన చేసుకున్నారు, పాటలు పాడుకున్నారు, ప్రార్థన చేసుకున్నారు. చెప్పండి. ఇది కూడా చెప్పరు కొద్దిమంది. చెప్పుకో, నువ్వే చెప్పుకో, నాకేం పని ఏంటి. ప్రార్థన చేసుకున్నారు. చెప్పండి అమ్మా. ప్రార్థన చేసుకున్నారు ఎక్కడా? ఎప్పుడు? ఎప్పుడు? హల్లెలూయా. ఖైదీలు అంటే ఏం చేస్తున్నారు? రే ఏంట్రా ఈ గోళ అర్ధరాత్రి పూట అన్నారంట. అన్నారా? వాళ్ళు ఏం చేస్తున్నారు? అంటున్నారంట. స్తోత్రం, హల్లెలూయా. ఖైదీలందరూ మారు మనసు పొందారంట. అని గుర్తేంటి తెలుసా? అందరి సంఖ్యలు ఊడిపోయినాయి, కానీ ఒక్కడు కూడా పారిపోలా. హల్లెలూయా. సహజంగా దొంగలు ఏం చేస్తారు? అవకాశం దొరికితే పారిపోతారు. అందుకనే వాళ్ళకి ఏం చేస్తారు? జైలుకి వెళ్ళారు. ఎప్పుడన్నా మీరు నేరం చేసి కాదు, చూడటాకైనా. నేను అవనిగడ సబ్ జైలుకి వెళ్ళాను సువార్త ప్రకటించడానికి. వెంకటేశ్వర మాస్టర్ తీసుకెళ్లారు మమ్మల్ని. అవనిగడ సబ్ జైలుకి వెళ్ళాను. చాలా ఎత్తుంటాయి గోళ్ళు. ఆ గోళ్ళ మీద మళ్ళా ఎనప కంచె లేకపోతే సీసా పెంకులు. ఎందుకు అంత గోళ్ళు? ఇప్పుడు వీళ్ళకి సంఖ్యలు బంధించిన వాళ్ళని కూడా సంఖ్యలు దిగిపోయినాయి అంట. ఈ ఖైదీలు ఏం చేశారు? పారిపోలే. కారణం ఏంటి? వాళ్ళ పాటలతో ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళు వింటా ఉన్నారు. వెంటంతో వీళ్ళకి ఏమొచ్చేసింది? విశ్వాసం వచ్చేసింది, మారు మనసు వచ్చేసింది, వారి జీవితాలు మార్చబడ్డాయి. స్తోత్రం. పాట పాడటం రాదు, ప్రార్థన చేయటం రాదు. ఎవరు మారుతారు నీకు? ప్రార్థన రాదు, పాట పాడటం రాదు. మరి ఏం చేస్తావు? ఎవరికి దీవెనకరంగా ఉంటావు నువ్వు? నువ్వు ఎక్కడున్నా అంతే. యేసు రక్తమే జయం. భక్తిలో నువ్వు ఎదగుతూ ఉంటే నిన్ను జైల్లో పెట్టిన ఆశీర్వాదమే, ఒంటరిగా కూర్చోబెట్టిన ఆశీర్వాదమే. అర్థమవుతుందా? కొద్దిమందికి ఏరే వెళ్ళినా డాషే. ఇక అంతే. ఇక ఆ డాష్లే ఉంటాయి వాళ్ళకి. ఇక ఎందుకని పాటలు ఉండవు,
ప్రార్థన ఉండదు. ప్రార్థన పాటలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా మనం సాగిపోతూ ఉంటే శ్రమలు మనల్ని ఏమీ చేయలేవు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు వస్తాయి, వెళ్ళిపోతాయి. ఎంతమంది భక్తులు మన ముందు భక్తి చేయలా? వాళ్ళని ఏమైనా చేసినాయి ఆ శ్రమలు? వాళ్ళకు చేసినాయి, వాళ్ళకు వచ్చినాయి శ్రమలు. ఏదో చేయాలని చూసినాయి కానీ ఏమీ చేయలేకపోయినాయి. అర్థమవుతుందా? ఎన్నో శ్రమలు. భక్తిలో మీరు పెరుగుతూ ఉంటే శ్రమలు మిమ్మల్ని ఏం చేయలేవు. శ్రమలను బట్టి మీరు కదిలించబడరు, శ్రమలను బట్టి మీరు షేక్ అయిపోరు. నిబ్బరంగా ఉండే కృప దేవుడు ఇస్తాడు. ఆమేన్. మీలో ఎవరికైనా శ్రమ కలిగినా అతడు ప్రార్థన చేయవలెను. మీలో ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మకు దేవుడు ఇచ్చిన కృప 6వ తరగతి చదివింది. తప్పానని గొప్పగా చెప్పుకుంటుంది, సంతోషంగా, అతిశయంగా. కానీ నిలబెట్టి పాడమంటే ఒక 400-500 పాటలు పాడద్ది పుస్తకం లేకుండా. ఒక 400-500. నాకు కూడా రావు, నాకు 4-5 పాటలు కూడా రావు పూర్తిగా చూడకుండా. కానీ ఆమె, మీకు తెలుసో లేదో, 6 వచనాల పాట ఉంటే మొదటి వచనంగానే పాడద్ది, రెండో వచనంగానే పాడద్ది. అదటు ఇదిటు పాడదు. మీరు గమనించారు లేదో? అర్థమవుతుంది మీకు? ఆ వచనాలన్నీ వరుసలోని 6 వచనాలు. స్తోత్రం చెల్లింతో పాట ఎత్తితే మనకి పుస్తకం లేకపోతే ఒక వచనం నడవదేక. అమ్మ పాడది పుస్తకం, దెయ్యమే అటు కూర్చుంటాం అంటాం, పక్కన వాళ్ళు తిడతాం మళ్ళా. ఒక్క పాట రాదు మనకి. దానికి ఆమె చేసింది ఏంటో తెలుసా? ఆమె చదివింది 6. కానీ మీరు ఆమెను గమనిస్తే 24 గంటలు పాడుతూనే ఉంటుంది. 24 గంటలు పాడుతూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అట్టి అభిషేకం మనకు దయచేయను గాక. ప్రార్థించే కృప, కీర్తనలు పాడే కృప, ఆత్మ సంబంధమైన అనుభవాల్లో ఎదిగే కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. లేచి నిలబడదాం, ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీ వాక్యం మా అందరి హృదయాల్లో ఫలింపు చేయండి. ఏ స్థితిలో ఉన్నా నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా? నమ్మకమైన దేవా, నిన్ను తప్ప మరి ఎవరిని కోరుకోవట్లేదు ప్రభువా. ఎంతోమంది మనుషులు ఉన్నారు, బలగం ఉంది నాకు ప్రభువా. కానీ నా శ్రమలో నిన్నే ఆశ్రయిస్తున్నాను ప్రభువా, నిన్నే ఆశ్రయిస్తున్నాను ప్రభువా, నిన్నే ఆశ్రయిస్తున్నానయ్యా. ప్రార్థించే కృప నాకు దయచేయండి. కృపకు వేడుకునే అనుభవాలు నాకు దయచేయండి. నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకోవడం నాకు నేర్పించు నాయనా, నేర్పించు నాయనా. నా శక్తి చాలదయ్యా, నా భక్తి చాలదయ్యా, నా సామర్థ్యం చాలదయ్యా, నా తెలివి చాలదయ్యా. ఈ శ్రమలో నుండి నా వల్ల కాదయ్యా బయటపడ్డాం. నా అంతటా నేనేమీ చేయలేను ప్రభువా. నువ్వు నాకు సహాయం చేస్తే నా పయనం సులువు అవుతుంది ప్రభువా. నా మార్గం తేలికవుతుందయ్యా, నా భారం తేలికవుతుంది ప్రభువా. తండ్రి, నీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రభువా. ఈ సేవ నేనే చేయలేను ప్రభువా. నాయన, ఈ పరిచర్య నా అంతటా నేనే చేయలేను ప్రభువా. ఈ ఉద్యోగం నా అంతటా నేనే చేయలేను ప్రభువా. ఈ కుటుంబాన్ని నా అంతటా నేనే నడిపించలేను ప్రభువా. నీ సహాయం నాకు కావాలి ప్రభువా. నువ్వు నాతో రండి నాయనా. మా మనవులు వినండి ప్రభువా, మా మొర్ర వినండి నాయనా, మా కన్నీరు చూడండి ప్రభువా. మనుషులైనా ఎంతవరకు చేయగలరు ప్రభువా? వారికి కూడా కొంత పరిమితి ఉంది కదా నాయనా. నీవు అధిక శక్తి సంపన్నుడవు ప్రభువా, గొప్ప కార్యములు చేసే దేవుడవు ప్రభువా. నీ పాదాలు పట్టుకోవడం మాకు నేర్పించు. ఇక్కడున్న ప్రతి బిడ్డను ప్రార్థనా పరులుగా చేయి నాయన. ప్రార్థనాత్మను ఒక్కొక్కరి మీద మీరు కుమ్మరించండి ప్రభువా. అయ్యా, ఎలా ప్రార్థించాలో, ఎలా నీ పాదాలు పట్టుకోవాలో, ఎలా నిన్ను బతిమలాడుకోవాలో విసుకొక నిత్యము ప్రార్థించే అనుభవాలు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. యవన బిడ్డల మీద నీ ఆత్మను కుమ్మరించండి, చిన్నపిల్లల మీద నీ ఆత్మను కుమ్మరించండి.
వృద్ధుల మీద నీ ఆత్మను కుమ్మరించండి ప్రభువా. స్త్రీ పురుషులను మీరు దర్శించండి నాయన. ప్రార్థనా పరులుగా చేయి ప్రభువా. ప్రార్థనా యోధులుగా చేయి నాయన. ప్రార్థనలో పోరాడేవారిగా చేయి ప్రభువా. ప్రార్థనలో పెనుగులాడేవారిగా చేయి ప్రభువా. యాకోబు నాయన బతిమలాడాడంట ప్రభువా నీ సన్నిధిలో. అట్టి కృప మాకు దయచేయమని, నీ వాక్యం అందరి హృదయాల్లో ఫలింపు చేయమని, బలహీనుడు నన్ను క్షమించమని, నన్ను కూడా నీ ప్రార్థనాత్మతో నింపమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.